ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మత్స్యకారుల ఆవేదనకు మూలం చేపల మార్కెట్ల కొరత. జీవితాన్ని నెట్టుకొస్తున్న మత్స్యకారులకు ఈ వేటే జీవనాధారం. కానీ పట్టిన చేపలు అమ్ముకోవటానికి కనీస సదుపాయాలు లేని పరిస్థితి. ప్రతిరోజు మత్స్యకారుల గడపల్లో తలెత్తే ప్రశ్న, ఈ రోజు చేపలు ఎక్కడమ్మాలి, ఎవరికమ్మాలి, ఎంత ధర వస్తుంది అన్న కనీస గ్యారంటీ లేకుండా మత్స్యకారుల జీవనం సందేహంగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాల్లో ప్రతి వేసవిలో సగటున 50,000 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతోంది. వీటిలో కొన్ని బెంగళూరు, ముంబై, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాలకు ఎగుమతవుతూ ఉండగా మిగిలినవి మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట వంటి పట్టణాల్లో వీధుల్లో, గుట్టల పక్కన, రోడ్ల పక్కన అమ్ముడవుతున్నాయి. పెబ్బేరు, ఆత్మకూరులో మాత్రమే కొంతమేర ఆధునిక సదుపాయాలు కలిగిన మార్కెట్లను కలిగి ఉన్న మిగతా ప్రాంతాల్లో పరిస్థితి దిగజారిపోయింది. కూర్చునే స్థలం లేదు, చేపలు శుభ్రపరచడానికి పరికరాలు లేవు, అసమర్థవంతమైన స్టోరేజ్ లేదా కోల్డ్ చైన్ మహిళా మత్స్యకారులకు మరింత కష్టతర పరిస్థితులు. చెరువుల్లో దొరికే కొరమీను, గడ్డి చేప లాంటి రకాల చేపలు గుత్తేదారుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. అనారోగ్యకర వాతావరణంలో సరైన ధర లేకుండా బంగారు తీగ, బొచ్చ, రోహు వంటి రకాలను మాత్రం స్థానికంగా వీధుల్లో విక్రయిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల అనుమతి నిరాకరణతో వారి జీవితం అగమ్య గోచరంగా మారింది. ఇలాంటి మధ్యవర్తుల పాలనలో మత్స్యకారుడికి తక్కువ ఆదాయం, దళారుడికి అధిక ధర, ప్రభుత్వానికి ఆదాయ లోటు. దీనిపై స్పందించిన వనపర్తి జిల్లా మత్స్యశాఖ ఏడీ డాక్టర్ లక్ష్మయ్య ప్రకారం మార్కెట్లకు ప్రత్యేక నిధులు రావటం లేదని, స్థానిక సంస్థలే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం మత్స్యకారుల సమస్య కాదు, ఇది వ్యవస్థల బాధ్యత లోటు. దీనివల్ల ఏం జరుగుతోంది? వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం పడుతోంది. బహుళ రాష్ట్రాలకు చెందిన గుత్తేదారుల పాలన మత్స్య వృత్తిని ముప్పులోకి నెట్టేస్తోంది. ఈ సమస్యలను చూసి చలించిపోయిన మత్స్యకారుల గొంతుక ఫిషరీ న్యూస్ మీడియా ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మత్స్యశాఖలకి కొన్ని విన్నపాలు చేస్తోంది. తెలంగాణ మత్స్యకారుల జీవనోపాధిని నిర్లక్ష్యం చేయడం తగదు. చేపల మార్కెట్ల కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలి. కాబట్టి ఫిష్ మార్కెట్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి. కోల్డ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, క్లీన్ అండ్ హైజెనిక్ కోసం కిట్స్ కల్పించడం, ప్రభుత్వం సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, మత్స్యకారులకు స్థిర ఆదాయం, ప్రజలకు శుభ్రమైన ఫిష్ ఫుడ్, రాష్ట్రానికి భారీ ఆదాయం. ఇది కేవలం సంక్షేమం కోసం మాత్రమే కాదు, ఇది ఆర్థిక ప్రగతికి మూల స్తంభం.